ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం ఎస్సిఏ సంస్థను స్థాపించి స్పిరిచువల్ కాన్షియస్నెస్ అకాడమీని స్థాపించి ఎంతోమందికి హీలింగ్, ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్, అలాగే పూర్ణాత్మతో హయ్యర్ కాన్షియస్నెస్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలని ఎంతోమందికి నేర్పిస్తూ, ఎంతోమందికి ట్రైన్ చేస్తూ, అలాగే ఎంతోమంది జీవితాల్లో హయ్యర్ కాన్షియస్నెస్ ద్వారా వారి యొక్క హీలింగ్ ప్రాసెస్ ద్వారా వారి యొక్క జీవితాలలో ఎంతో మేలు తీసుకొచ్చినటువంటి వారు రవికాంత్ గారు. వారు వైజాగ్లో ఉంటారు. వారు మన స్టూడియోకి రావడం జరిగింది. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు అసలుకి ఈ మార్గంలోకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అన్నారు ఇంత ముందర. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఎట్లా ఈ మార్గంలోకి రావడం జరిగింది? అలాగే ఇక్కడ ఏమి అట్రాక్ట్ అయ్యి దీంట్లోకి వచ్చారు స్పిరిచువల్ కాన్షియస్నెస్లో? జనరల్గా నేను చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుంటే దాని లోతుల్లోకి వెళ్ళి అసలు మెయిన్ రీజన్ ఏంటి, మూల కారణం ఏంటి అనేది రీసెర్చ్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే మనం పెద్దల నుంచి జనరల్గా ఏం వింటూ ఉంటామంటే దీనికి కారణం ఏంటి అంటే దీనికి ఇలా జరుగుతుందంటే దేవుడు కారణం అని ఒక సింపుల్గా ఒక మాటలో అంత దైవలీల లేకపోతే అలాంటివి చెప్పేసి వదిలేస్తూ ఉంటారనమాట కదా. సో అది కాకుండా మనం సైంటిఫిక్గా దీన్ని ఇంకేమైనా కనుక్కోవచ్చా అలాంటిది ఎప్పటి నుంచి నాకు ముందు నుంచి థాట్ ఉండేదన్నమాట. సో అలా నేను స్పిరిచువాలిటీలో హీలింగ్ మెథడ్స్ కానీ ఇలాంటి వాటి గురించి నాకు బాగా సుపరిచితమైన కొన్ని సంవత్సరాల నుంచి తెలిసిన ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ టాపిక్ రాకుండా సడన్గా ఇలాంటిది నేను కూడా చేస్తున్నాను స్పిరిచువల్గా ఒక పెద్ద రేఖి గ్రాండ్ మాస్టర్ అని మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పడం, ఓహో సో ఇలాంటిది ప్రాసెస్ ఉంటుందని నేను తెలుసుకొని అలా ఇంట్రెస్ట్ అనేది కలిగింది. దాని తర్వాత నేను చాలామంది గురువుల్ని కలిశానండి, పెద్ద పెద్ద గురువుల్ని కలిశాను. సో ఆ రకంగా నాకు ఈ స్పిరిచువాలిటీలోని ఇంట్రెస్ట్ కలిగి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా ఈ ప్రాసెస్లన్నీ నేను స్టార్ట్ చేయడం జరిగింది. మెడిటేషన్స్ కానీ, హీలింగ్స్ కానీ, అలాగే ఇప్పుడు చేసే స్పిరిచువల్ కాన్షియస్నెస్ యాక్టివేషన్ కానీ ఇవన్నీ నేను ఎలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. అయితే స్టార్టింగ్లో పార్ట్ టైమ్గా చేస్తూ ఇప్పుడు అవసరాన్ని కొద్దీ దీని నీడ్ చాలా ఎక్కువ ఉందని తెలుసుకొని ఇంకా ఫుల్ టైమ్గా స్టార్ట్ చేయడం జరిగిందండి. అదే మీరు స్పిరిచువల్ కాన్షియస్నెస్ అకాడమీని స్థాపించానన్నారు. అలా స్పిరిచువల్ కాన్షియస్నెస్ అకాడమీ అంటే ఏంటి? స్పిరిచువల్ కాన్షియస్నెస్ యాక్టివేషన్ అనేది నేను ఇచ్చే టెక్నిక్ పేరండి. ఈ పద్ధతిలో ఏం చేస్తామంటే మేము ఎవరైనా ఒక కామన్ పర్సన్, వాళ్ళు హౌస్ వైఫ్ అయినా ఉండొచ్చు, లేకపోతే స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఎంప్లాయ్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే, లేదు స్పిరిచువల్గా బాగా మెడిటేషన్స్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్ ద్వారా వచ్చి వాళ్ళు హయ్యర్ కాన్షియస్ స్టేట్ వరకు రీచ్ అవ్వగలిగే ఒక ఏకైక ప్రాసెస్ ఇదనమాట. చాలా అడ్వాన్స్డ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మెడిటేషన్స్ ద్వారా లేకపోతే ఏదైనా ఒక స్పిరిచువల్ పద్ధతి ద్వారా మనం హయ్యర్ కాన్షియస్ స్టేట్కి రీచ్ కావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఎన్నో సంవత్సరాలు మెడిటేషన్ చేస్తే కానీ ఆ స్టేట్కి రీచ్ అయ్యి అక్కడున్న ఎనర్జీస్ని ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే హయ్యర్ కాన్షియస్ నుంచి గైడెన్స్ తీసుకోవడం కానీ, ఇదంతా అంత ఎఫర్ట్స్ పెట్టి అంత టైం పెడితే కానీ కుదరని పని. కానీ ఇక్కడ ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే ఎవరైనా కామన్ పీపుల్ అక్కడ వరకు రీచ్ అవ్వచ్చు అనమాట. మేము ఏం చేస్తామంటే త్రూ హిప్నోసిస్ టెక్నిక్ యూజ్ చేసి చాలా డీపర్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్లోనికి వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళకి ఆ స్టేట్ వరకు రీచ్ అయ్యేలాగా మేము టీటా లెవెల్ వరకు వాళ్ళకి హిప్నోటిక్ స్టేట్లోకి తీసుకువెళ్ళి అక్కడ నుంచి కనెక్ట్ అయ్యేలా చేస్తామండి. సో వచ్చిన వాళ్ళు మెయిన్ ఏదైతే ఒక ప్రాబ్లంతో వస్తారో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తెలిసినట్టుగా ప్రతి దానికి కూడా కర్మ రిలేషన్ ఉంటుందండి. మనం ఇప్పుడు తీసుకున్న ప్రతి ఈ లైఫ్లో వచ్చిన ప్రతి అబ్స్ట్రకల్కి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో కర్మ రీజన్ అనేది ఉంటుందన్నమాట. మన వరకు వచ్చారు అంటే ఖచ్చితంగా అది పెద్దదైతే కానీ ఎవరు రారు. సో అంత పెద్ద కర్మ రీజన్ ఏంటి బ్లాక్ అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళకి ఇలా రిగ్రెషన్ ప్రాసెస్లో తీసుకువెళ్తే ఆ రీజన్ అనేది వాళ్ళకి పాస్ట్ లైఫ్లో ఉండొచ్చు, ప్యారలల్ లైఫ్లో ఉండొచ్చు, లేదంటే వాళ్ళ యాన్సెస్టర్స్ లైఫ్లో కూడా ఉండవచ్చు. సో అక్కడ నుంచి మన రూట్ కాజ్ తెలుసుకొని ఆ రూట్ కాజ్ నుంచి నెక్స్ట్ హయ్యర్ కాన్షియస్ స్టేట్కి కనెక్ట్ చేస్తాం వాళ్ళని. హయ్యర్ కాన్షియస్ స్టేట్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి ప్రజెంట్ ఉన్న
ఈ లైఫ్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఎందుకు సఫర్ అవ్వాల్సి వస్తుంది, ఏం నేర్చుకోవడానికి వచ్చింది, అదంతా తెలుసుకొని ఇప్పుడు దాని నుంచి బయటపడాలి అంటే హీలింగ్స్ చేయాలా, లేకపోతే ఆ కర్మల్ని రిలీజ్ చేయాలా, లేకపోతే ఏమైనా బ్లాక్స్ ఉంటే బ్లాక్స్ రిమూవ్ చేయాలా, అదంతా హైయర్ కాన్షియస్ గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ తీసుకొని వాళ్ళు హీల్ చేయగలిగినవి లేకపోతే వాళ్ళు తీయాల్సిన బ్లాక్స్వి ఇన్స్టెంట్గా తీయగలిగిన పాసిబిలిటీస్ ఉన్నా లేకపోతే ఆ టైం వచ్చినా వాళ్ళు తీసేస్తారు. లేదు ఇందులో వీళ్ళు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అంటే రెమెడీస్ అవి ఇస్తారనమాట. ఈ రెమెడీస్ మీరు చేయాలి, మీరు చేయడం ద్వారానే ఇది కొంత రిమూవ్ అవ్వాల్సి ఉంది అని గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ ప్రాసెస్ అండి. అయితే హయ్యర్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. హయ్యర్ కాన్షియస్నెస్ అంటే మేము కనెక్ట్ అయ్యే ఈ ప్రాసెస్లో హయ్యర్ కాన్షియస్నెస్ అంటే మనకి కాన్షియస్ మైండ్ అనేది సైంటిఫిక్గా అందరికీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని తెలుసండి. కాన్షియస్ మైండ్ అంటే మనం జాగృతంలో ఉండేటప్పుడు మనం చేసే పనులన్నీ మన కంట్రోల్లో, మనకు కావాలని చేసేదంతా కాన్షియస్ మైండ్లోకి వస్తుంది. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? అందులో ఏముంటాయి? మన ఎమోషన్స్ కానీ, మన గత జన్మ మెమరీస్ కానీ, లేకపోతే ఈ లైఫ్కి సంబంధించిన ఎమోషన్స్ కానీ, ఇవన్నీ ఉండే ప్లేస్ ఏమొచ్చి మనకి సబ్ కాన్షియస్ మైండ్. సో దాని హయ్యర్ లెవెల్లో హయ్యర్ కాన్షియస్ అని, సూపర్ కాన్షియస్ అని ఉంటుంది. సూపర్ కాన్షియస్ అంటే మనం గాడ్ లెవెల్లో అలా చూసుకుంటే కనుక, హయ్యర్ కాన్షియస్నెస్ అనేది ఏంటి? మనకి సంబంధించిన ఒక స్పిరిచువల్ లెవెల్లో ఉన్న మనకు సంబంధించిన ఒక ఎనర్జీ అనమాట. మనం హయ్యర్ సెల్ఫ్ అంటారు, లేదంటే హయ్యర్ కాన్షియస్ అంటారు. సో అక్కడికి రీచ్ అవ్వడం ద్వారా మనం ఈ లైఫ్లో వచ్చిన పర్పస్ ఏంటి, అలాగే ఈ లైఫ్లో మనకున్న ఆబ్స్టకల్ నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ అక్కడికి రీచ్ అయ్యి మనం ఆన్సర్స్ తెలుసుకోవడం, గైడెన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో హయ్యర్ కాన్షియస్నెస్ అనేది మనకి ఇప్పుడు పూర్ణాత్మ అనేది ఇది ఒకటేనా? అంటే సోల్ అనేది ఒకటి ఉంటుందండి, హయ్యర్ కాన్షియస్ అనేది ఇంకోటి ఉంటుంది. ఈ రెండింటిని కలిపి కావాలంటే మనం పూర్ణాత్మ అనుకోవచ్చు. సోల్ అనేది ఏంటంటే ఒక అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్న దగ్గర నుంచి చనిపోయేదాకా బాడీతో పాటు ట్రావెల్ చేసేదాన్ని సోల్ ఎనర్జీ అంటారు. ఓకే, ఇప్పుడు హయ్యర్ కాన్షియస్నెస్ అంటే అది మనకు సంబంధించిన ఎనర్జీనే, కానీ అది ఎప్పుడూ లైఫ్ తీసుకోదు. అది మనకంటే బయట ఉంటూ డివైన్తో కనెక్ట్ అయ్యి మనకి గైడ్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇవన్నిటిని కలిపి హయ్యర్ కాన్షియస్, నెక్స్ట్ మన సోల్, ఇదంతటిని కలిపి పూర్ణాత్మ అనుకోవచ్చు. ఇప్పుడు నీకు హయ్యర్ కాన్షియస్నెస్కి డివైన్కి ఉన్న డిఫరెన్స్ ఏంది? హయ్యర్ కాన్షియస్నెస్ డివైన్తో కనెక్ట్ అయ్యి ఎలా ట్రావెల్ అవుతుంది? దీనివల్ల ఇప్పుడున్న హ్యూమన్ లైఫ్కి ఏంటి బెనిఫిట్? జనరల్గా ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని జరగాలనుకోండి, ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్లో ఒక పని జరగాలి, అది ఒక సీఎం లెవెల్లో చేయాల్సిన పని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం సీఎంని కలవలేము కదా. మనకు తెలిసిన ఎవరైనా లోకల్గా ఉండే ఒక లీడర్ని పట్టుకొని అక్కడ నుంచి వాళ్ళ పైన లీడర్ని పట్టుకొని అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ లీడర్ వరకు వెళ్తాం కదండి. సో ఇక్కడ కూడా ఇంచుమించు అదే ప్రాసెస్ అనమాట. మనం హయ్యర్ కాన్షియస్ స్టేట్కి ఈజీగా రీచ్ కాగలం. డైరెక్ట్గా గాడ్తో కమ్యూనికేషన్ అనేది చాలా హయ్యర్ ప్రాసెస్ అనుకుంటే, హయ్యర్ కాన్షియస్ అనేది మనకి ఈజీగా కనెక్ట్ అయ్యే ఒక ఎనర్జీ లెవెల్. సో ఎప్పుడైతే ఈ సెషన్స్ ద్వారా మనం హయ్యర్ కాన్షియస్తో కనెక్ట్ అవుతామో, ఆ సెషన్కి ఒకవేళ ఏమైనా డివైన్ ఇంటర్వెన్షన్ కావాలి, అంటే దేవీ దేవతలు లేకపోతే గురువులు ఎవరైనా అక్కడికి రావాల్సిన అవసరం ఉందనుకోండి, వాళ్ళు అక్కడ నుంచి ఆ సెషన్లోకి తీసుకొస్తారనమాట. సో ఆ రకంగా మనకి ఒక హ్యూమన్స్కి, డివైన్కి, గాడ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా, ఒక మీడియం లాగా హైయర్ కాన్షియస్ మనకు హెల్ప్ చేస్తారండి. అయితే ఈ డివైన్ ఫోర్స్ అనేది హ్యూమన్ లైఫ్ని ఎలా డ్రైవ్ చేస్తుంది? అసలుకి అంటే మనిషి నడుస్తూ ఉంటాడు, మనిషి నడిచేదానికి డివైన్ ఫోర్స్ ఎలా గైడ్ చేస్తుంది? జనరల్గా ఏంటంటే, ఎప్పుడైతే హ్యూమన్ అనే ఎవరైనా ఒక పర్సన్ ఎవరైనా సరే లైఫ్ తీసుకున్నప్పటికీ వాళ్ళ పాస్ట్ ఏంటి, గత జన్మ ఏంటి, వాళ్ళు వచ్చిన కర్మలు ఏంటి, వాళ్ళు చేయాల్సిన పర్పస్ ఏంటి, ఇవన్నిటిని మర్చిపోతారు. ఓకే, కంప్లీట్గా భూమి మీదకి వచ్చిన తర్వాత క్లీన్ స్లేట్ లాగా అసలు వాళ్ళకేం గుర్తుండదు. ఓకే, వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ చేస్తారు. జర్నీ స్టార్ట్ చేసే ఈ ప్రాసెస్లో హ్యూమన్కి ఉన్న ఫ్రీ విల్ని బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళిపోయే స్వేచ్ఛతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దాంట్లో కర్మ కూడా ప్లే చేస్తూ ఎక్కడెక్కడైతే కామన్గా కలిసే ఒక జంక్షన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ కర్మ యాక్టివ్ చేస్తూ వస్తుంది. అయితే కర్మని క్లియర్ చేసుకునే ప్రాసెస్లో కొన్నిసార్లు
మనిషి డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఎవరెవరైతే గురువులకి లేకపోతే డివోషనల్గా స్పిరిచువల్గా ఉంటారో వాళ్ళు ఓకే వీళ్ళు ఇక్కడ సైడ్ ట్రాక్ వెళ్తున్నారు, సో ఈ సైడ్ ట్రాక్ వెళ్తే వీళ్ళకి లైఫ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే కర్మ క్లియర్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఎప్పుడైతే వీళ్ళు స్పిరిచువల్గా డివోషనల్గా ఇలా ఉంటారో వాళ్ళకి ఆ గైడెన్స్ అనేది ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తారనమాట. ఖచ్చితంగా మనం కూడా ఏదైనా ఒక డివోషనల్గా కానీ స్పిరిచువల్ కానీ ఎందుకోసం వెళ్తామండి? మనకు మంచి మార్గంలో వెళ్ళడం కోసం, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరిదిద్దుకోవడం కోసం. అలాగే హ్యూమన్ కూడా చూస్తూ ఉంటారు కదా. సో అదే రకంగా వాళ్ళు కూడా ఈ స్పిరిచువల్ పాత్రలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకోవడం ద్వారా వాళ్ళు ఇంటర్వెన్షన్ అయ్యి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ రకంగా వాళ్ళకి హ్యూమన్స్కి గైడెన్స్ ఇవ్వడానికి కానీ, లేకపోతే ఒక మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి కానీ, లేకపోతే ఉన్న డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని కాస్త డిఫికల్టీ లెవెల్స్ తగ్గించి ఈజీగా ఆ కర్మని దాటడానికి కానీ హైయర్ కాన్షియస్ వాళ్ళు ఎప్పుడు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కర్మ సిద్ధాంతం అంటారు కదా, కర్మ సిద్ధాంతం మనిషి మీద ఎలా అప్లై అవుతుంది, అలా కర్మ సిద్ధాంతాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? జనరల్గా చాలామందికి ఇది తెలిసిన టాపికే అండి. ఓకే, అయితే ఇక్కడ కర్మ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా ఒక బ్యాడ్ జరిగితే ఇది నా కర్మ ఓకే అని అనుకుంటారు. అంటే చాలామంది జనరల్ పబ్లిక్ మాట్లాడుకునే సాధారణ కమ్యూనికేషన్లో చూసుకుంటే ఇంత బ్యాడ్ జరిగిందంటే అది వాళ్ళ కర్మ అని మాట్లాడుకుంటారు అనమాట. యాక్చువల్గా కర్మ అంటే అది మాత్రమే కాదండి. ఓకే, మనం ఎప్పుడైతే హ్యూమన్గా ఒక బర్త్ తీసుకొని హ్యూమన్ లైఫ్కి వస్తామో వచ్చేటప్పుడే మనం ఇవి చేయాలి, ఇవి టాస్క్లు నేను కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే ఈ ఛాలెంజెస్ని నేను అచీవ్ చేయాలి ఈ లైఫ్లో అని ఒక బ్లూ ప్రింట్ రూపంలో ఒక సోల్ డిజైన్ చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓకే, ఆ బ్లూ ప్రింట్లో భాగంగా ఈ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఏవేవైతే ఆ బ్లూ ప్రింట్లో గత జన్మలో నేర్చుకోని విషయాలు కానీ, లేకపోతే గత జన్మలో వేరే వాళ్ళతో ఉన్న సంబంధం, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా ఒక పర్సన్తోని ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవనో అనేది జరిగిందనుకోండి, దానికి కంటిన్యూషన్తో ఇక్కడ ఏదైనా సరే దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నవి ఉంటే కనుక వాటిని క్లియర్ చేసుకోవడం కానీ ఇవన్నిటిని తీసుకొని బ్యాగేజ్ మొత్తాన్ని తీసుకొని ఇక్కడికి వస్తారు, వచ్చి దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఓకే, అయితే ఈ కర్మ సిద్ధాంతంలో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటి, జనరల్గా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆ ఇద్దరు వ్యక్తులకి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ని క్లియర్ చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్ అయితే సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయండి. ఓకే, అంటే గత జన్మలో చేసిందే రెండో వ్యక్తికి అందులో ఇంటర్వెన్షన్ ఉన్నా లేకపోయినా ఈ పర్సన్ రెండో వ్యక్తి మీద దాన్ని అప్లై చేస్తూ ఉంటారు, లేకపోతే ఇతనే అదే ప్రాబ్లంలో ప్రతి లైఫ్ నుంచి సఫర్ అవుతూ ఉంటారు. సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అలాంటి ప్యాటర్న్స్ ఉన్నా దాన్ని బ్లాక్ దాన్ని రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు రిలీజ్ చేసుకోవాలి. లేదు వేరే వాళ్ళతో కర్మ కాంట్రాక్ట్స్ ఉన్నా సరే ఆ కర్మ కాంట్రాక్ట్స్ని కంప్లీట్ చేసుకొని న్యూట్రలైజ్ చేసుకొని బయటికి రావాలి. సో ఆ రకంగా ఈ కర్మ సిద్ధాంతంలో మనకున్న ఈ బ్యాగేజ్ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది అప్లై అవుతుంది, కానీ సృష్టి మొత్తం నడిచేది డివైన్ ఎనర్జీతో. డివైన్ డిసైడ్ చేస్తుంది కదా, ఆ డివైన్ డిసైడ్ చేసి డివైనే ఆడిస్తుంది కదా ఈ హ్యూమన్ లైఫ్స్ అన్నింటినీ. అయితే మనిషికి ఎందుకు ఈ కర్మ, మనిషి ఎందుకు ఈ కర్మ చక్రాలు ఇరుక్కుంటున్నాడు? డివైనే కదా మొత్తం చేస్తుంది, అంతా కూడా యూనివర్సల్ ఎనర్జీతోనే రన్ అవుతున్నప్పుడు మనిషి ఎందుకు ఈ కర్మ చక్రంలో ఇరుక్కోవాలి? మనిషికి ఎందుకు ఈ కర్మ అంటాలి? ఇప్పుడు చేసేవాడికే కర్మ, చేయిస్తున్నది ఎవరు? మొత్తం డివైన్ చేయిస్తున్నప్పుడు డివైన్కే కర్మ వెళ్ళాలి, లేకపోతే ఏదన్నా ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒక పని అబ్బాయి ఉన్నాడు, మనం ఏదన్నా పని చెప్పాము, అది ఆ అబ్బాయి చేశాడు, దాన్ని తప్పులు ఆ అబ్బాయికి ఎందుకు ఆపాదించాలి? చెప్పినోడిది కదా. అలాగే ఈ డివైన్ కాన్షియస్నెస్సే మొత్తం డైరెక్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి తప్పులు డివైన్కి చెందాలి, కానీ హ్యూమన్ లైఫ్ని ఎందుకు కర్మచక్రం అని దాంట్లో ఇరికిచ్చే ఈ ఆట అంతా ఎందుకు? ఇది చాలా సింపుల్ అండి, అర్థం చేసుకోవడం అర్థం అయితే చాలా సింపుల్గానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడండి, లేకపోతే మన అబ్బాయి కొడుకు వీళ్ళే ఉన్నారు. ఓకే, వీళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకొని పెద్దవాళ్ళుగా అవ్వాలి.
ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి. ఓకే. ప్రిన్సిపల్ చేతిలో లేదంటే ఎవరు ఒక టీచర్ చేతిలో ఏముంటుంది, 100కి 100 మార్కులు వేసేయడం ఈజీనే. ఓకే. మరి అందరూ 100 మార్కులు వేసేయచ్చు కదా, వేయరు. ఎందుకు వేయరు? వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవాలి, చదవాలి. చదివిన దాన్ని బట్టి వాళ్ళకి 60% వస్తుందా, 80% వస్తుందా, 90% వస్తుందా అనేది వాళ్ళు నేర్చుకుంటేనే వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది. అంతేగాని ప్రతి సంవత్సరం 100 మార్కులు వేసుకుంటూ వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చారనుకోండి ఒక వ్యక్తి, ఓకే, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది కదండి. అలాగే ఒక సోల్ కూడా ఇప్పుడు సుఖాలు ఉండేటప్పుడు ఎవరు నేర్చుకోరండి. ఓకే. ఎప్పుడైతే కష్టం ఉంటుందో కష్టంలోనే నేర్చుకుంటారు. చిన్నప్పుడు మనిషి పుట్టిన దగ్గర నుంచి ఒక చిన్న బేబీ, మనందరి ఇంట్లోనే చిన్నపిల్లలు పెరుగుతారండి. వాళ్ళు నడిచేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, ఏ పని చేసేటప్పుడైనా సరే ప్రతి దాంట్లోని కష్టపడి వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకొని ముందుకు వస్తూ ఉంటారు. అలా ఎలా అయితే హ్యూమన్ లైఫ్లో ఒక బేబీ నేర్చుకుంటూ ముందుకు వస్తూ తను ఏదైతే నేర్చుకోలేదో వాటిని మళ్ళీ నేర్చుకుని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఒక పెద్దవాళ్ళు అయ్యి లైఫ్ని కంప్లీట్ చేస్తారో అదే రకంగా సోల్ కూడా అండి. సోల్ కూడా తను నేర్చుకోవడానికి వస్తుంది. ఓకే. ఇప్పుడు డివైన్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక టీచర్ లాగా అనుకోండి. సో సోల్ తనంతట తను నేర్చుకొని నేను ఇది ఓవర్కమ్ చేయాలంటే ఇవ్వాల్సిన హెల్ప్ లేకపోతే గైడ్ చేయాల్సినవన్నీ డివైన్ ఖచ్చితంగా ఎప్పుడూ చేస్తూ ఉంటారు. కానీ మార్కులు తెచ్చుకోవాల్సింది, పరీక్షలు రాయాల్సింది, గెలవాల్సింది ఇదంతా ఆ సోలే చేయాలి. సో అందుకనే అవి నేర్చుకోవడం, లేకపోతే ఒక గేమ్లో అయినా సరే బయట నుంచి కోచ్ ఉంటారు, వాళ్ళంతా గైడ్ చేస్తారు. కానీ వెళ్ళి ఆట ఆడాల్సినప్పుడు వీళ్ళే పడాలి, వాళ్ళే దెబ్బలు తినాలి, తర్వాత వాళ్ళకే గెలుపు వస్తుంది అనమాట కదండి. సో ఆ రకంగా మనకి ఎప్పుడు డివైన్ అనేది సపోర్ట్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. హెల్ప్ కావాలన్నప్పుడు హెల్ప్ ఇస్తారు. కానీ నేర్చుకోవాల్సింది, చేయాల్సింది, అలాగే మార్కులు సంపాదించాల్సింది, విజయం సంపాదించాల్సింది, ముక్తి వరకు చేర్చుకోవాల్సింది కూడా సోల్ బాధ్యత అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి తన ప్యాటర్న్స్ని తను తెలుసుకుంటూ వెళ్ళి మూల కారణాన్ని తెలుసుకున్నాడు అనుకోండి, ఆ తెలుసుకున్న వ్యక్తి రియలైజ్ అవ్వడానికి అవకాశం ఉందా? ఎలా ఆ మూల కారణం తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎలా మారుతాడు? సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జనరల్గా మనకున్న ఫ్రీ విల్ బట్టి, మనకున్న సోల్కున్న ఫ్రీ విల్ బట్టి తన లైఫ్ని ఎంచుకుంటూ నేను ఇవి చేయాలని చెప్పి చేసుకుంటూ వస్తుంది. కానీ కొన్ని అనవసరమైన బ్యాగేజెస్ కానీ, అనవసరంగా కొన్ని బిలీఫ్స్ కానీ ఇవన్నిటిని కూడా కొన్ని పెట్టుకుంటూ వస్తుంది అనమాట. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అబ్బాయి అండి, ఆ అబ్బాయి ఆటిజంతో బాధపడుతున్నాడు. ఆ అబ్బాయికి సుమారుగా ఒక 8 సంవత్సరాలు ఉంటాయన్నమాట. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, సెషన్ చేసాం. సో 8 సంవత్సరాల అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయికి సెషన్ చేయలేదు, త్రూ సర్గేట్ పర్సన్ ద్వారా చేసాం. అయితే పాస్ట్ లైఫ్లో ఏం జరిగిందంటే ఆ అబ్బాయి ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళ మదరు ఫాదరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళు అనమాట. సో మదరు ఏంటంటే అసలు ఎప్పుడు కోపంతో వాళ్ళ హస్బెండ్ని తిడుతూ ఇంట్లో ఎప్పుడు గొడవలు. ఇంత చిన్న అబ్బాయికి అసలు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అనేది చాలా తక్కువైపోయింది అనమాట. సో అదే టైంలో ఎదురింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయికి సమ్ హ్యాండిక్యాప్డ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఉన్నాడు. సో అతను అలా ఉండడం వల్ల ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఆ పర్సన్ వాళ్ళ అక్క వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూసేటప్పుడు ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ చాలా అటెన్షన్ ఇవ్వడం, చాలా ప్రేమగా చూసుకోవడం అవన్నీ చూశాడనమాట. చూసి ఏంటి మా ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంది, వాళ్ళ ఇంట్లో అలాంటి పరిస్థితి ఉంది అనేది అప్పుడు తనకు అర్థం అవ్వలేదు. ఓకే. కానీ తర్వాత ఏమైంది, వీళ్ళిద్దరూ గొడవ పడి తర్వాత ఈవిడ పుట్టింటికి వెళ్ళిపోయి అంటే ఎవరైతే హస్బెండ్ ఉన్నారో ఆ హస్బెండ్కి దూరంగా ఈ బాబుని తీసుకుని వెళ్ళిపోతే ఎప్పుడైతే తను వాళ్ళ మదర్తో ఉండలేకపోయిన పరిస్థితి వచ్చేటప్పుడు తను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు చిన్నప్పుడే. తర్వాత ఆయన చేరుకోకూడని ప్లేస్కి చేరుకుని వేరే వాళ్ళు ఆయన కిడ్నాప్ చేసి తర్వాత ఆయన చనిపోవాల్సి వచ్చిందనమాట. సో తర్వాత లైఫ్ తీసుకునేటప్పుడు తను సోల్ ఎలా డిసైడ్ చేసుకుందంటే ఓకే ఇలాగా ఉంటే అంటే ఆపోజిట్ ఇల్లు ఉంది కదా, అలాంటి అబ్బాయికి ఎక్కువ అటెన్షన్ ఇస్తారు అని చెప్పి తను అలాంటి లైఫ్ని తీసుకుని ఒక ఆటిజం అబ్బాయిలాగా వచ్చారు. ఎవరైతే ఎదురింట్లో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ని ఇతను పేరెంట్స్గా చూస్ చేసుకుని వచ్చారు. కానీ ఏంటి, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధ్యత ఏంటంటే నువ్వు నార్మల్గా ఉన్నా సరే మేము నీకు ప్రేమ అనేది ఇస్తాం,
దీనికోసం ఒక స్పెషల్ చైల్డ్లో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆయనకి తెలిసేలాగా ఆయనకి ఫ్రీడమ్ ఇచ్చి అది మీరు చెప్పండి, అది చేయండి, చాలా గైడెన్స్ అయితే చెప్పారు హైయర్ కాన్షియస్. ఇలా చేయండి, ఆయన తొందరగా బయటకు వచ్చేస్తారు దీని నుంచి అని చెప్పారనమాట. సో ఏంటంటే ఎప్పుడైతే మనం రూట్ కాజ్లోకి వెళ్తున్నామో, ఒక ప్రాబ్లంకి సంబంధించిన రూట్ కాజ్, ఆ రూట్ కాజ్ తెలుసుకున్నప్పుడు ఓకే ఇది రూట్ కాజ్ ఇలా జరిగింది కాబట్టి దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఆ విధంగా రూట్ కాజ్ అనేది హెల్ప్ చేస్తుందండి. అది హెల్త్ విషయంలో అయి ఉండొచ్చు, లేకపోతే మిగిలిన ఏ విషయాల్లో అయినా సరే. మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. అయితే ఫాస్ట్ లైఫ్స్లోకి వెళ్ళి ఇట్లా చేశారు అన్నారు కదా, ప్యారలల్ లైఫ్స్ ఎలా ఉంటాయి? జనరల్గా ప్యారలల్ లైఫ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయండి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఆవిడ నా దగ్గరికి ఒక సైకలాజికల్ ప్రాబ్లంతో వచ్చారు. ఆవిడేంటి ఎప్పుడు కూడా ఎవరో నన్ను చూస్తున్నారు, ఎవరో నన్ను తరుముతున్నారు, లేకపోతే ఎవరో నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఒక ఫియర్తోని, ఒక భయంతోని జీవితాంతం ఆవిడ గడుపుతున్నారనమాట. నార్మల్గా మెడికల్గా వెళ్ళి చూపించుకునేటప్పుడు ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం, దీనికి పలానా మెడిసిన్స్ వాడాలి, అవన్నీ చేస్తారు. అవన్నీ చేసిన సరే ఆవిడ దాని నుంచి బయటికి రావట్లేదని మన దగ్గరికి వచ్చారు. అయితే ఆవిడకి సెషన్ చేయడం ద్వారా ఆవిడకి ప్యారలల్ లైఫ్ ఒకటి ఉంది. ప్యారలల్ లైఫ్లో ఆవిడ ఒక సిబిఐ ఆఫీసర్ అనమాట. అక్కడ ఒక అబ్బాయి సిబిఐ ఆఫీసర్ ఏమొచ్చి తన ఆఫీస్ డ్యూటీ చేసుకునే దీంట్లో ఆయన క్రిమినల్ కేసెస్ని పట్టుకోవడం అలాంటివన్నీ చేసే ప్రాసెస్లో ఆయన ఎప్పుడు ఎలాంటి థాట్లో ఉంటారంటే ఎప్పుడూ అలర్ట్గా ఉంటూ ఎవరైనా నన్ను చూస్తున్నారేమో, ఎవరైనా నన్ను వెంబడిస్తున్నారేమో, లేకపోతే ఇదంతా సేఫ్ కాదా అనేది ఆలోచనలు వాళ్ళు ఉంటాయి కదా. సో ఏవైతే అతను సిబిఐ ఆఫీసర్గా ఏదైతే అతను ఫీల్ అవుతున్నారో అవి తెలియకుండా ఈవిడకి కూడా అవన్నీ వస్తున్నాయన్నమాట. ఈవిడ లైఫ్లో అలాంటి అట్మాస్ఫియర్ లేదు, కానీ ఆ భయాలు, ఆ ఫియర్స్ అవన్నీ ఉండడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏం చేశారు హైయర్ కాన్షియస్, యాక్చువల్గా ఈ రెండింటికి ఒకటే సోలు, రెండు ప్యారలల్ లైఫ్గా డివైడ్ అయ్యి ఇలా చేయడం ద్వారా ఇలా వస్తుంది. కాబట్టి ఈ కార్డ్స్ ఏవైతే ఈ ఫోబియాస్ వరకు ఉన్నాయో వీటిని కట్ చేస్తే ఈవిడ ఆటోమేటిక్గా దాని నుంచి బయటకు వస్తారని హైయర్ కాన్షియస్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి దీనివల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ కార్డ్స్ని మనం ఇక్కడ కట్ చేస్తే ఈవిడ తిన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని అక్కడ వరకు కార్డ్స్ అది కట్ చేయడం జరిగింది. తర్వాత నుంచి ఆవిడకి విత్ ఇన్ వీక్స్లోనే తను వాటి నుంచి రికవర్ అయ్యి తను హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అలాగే ఒక వ్యక్తితో కానీ ఒక దాంతో కానీ కార్డ్స్ ఎలా ఏర్పడతాయి? కార్డ్స్ అనేవి ఏంటంటే దీన్ని ఒక స్పిరిచువల్ ఒక టెక్నాలజీలా మనం ఫీల్ అవ్వచ్చు. ఓకే, ఈ స్పిరిచువల్ అంటే మనకి ఎలా అయితే ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందో, ఓకే, స్పిరిచువల్గా మనకి తెలియని చాలా టెక్నాలజీ అనేది ఉంది. అంటే హ్యూమన్ లాగా మనం ఉంటూ ఒక గుండె లేకపోతే ఇవన్నీ బయలాజికల్గా ఎలా అయితే ఫామ్ అయ్యాయో అలాగే స్పిరిచువల్ లెవెల్లో సోల్స్ కానీ లేకపోతే డివైన్ కానీ లేకపోతే స్పిరిచువల్ ఎనర్జీస్ కానీ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఒక మనిషికి వేరే మనిషికి ఒక రిలేషన్ ఉంది అంటే వాళ్ళతోని ఆ రిలేషన్ అనేది ఒక సిల్వర్ కార్డ్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, సో అది వాళ్ళకు ఉన్న ఆ డీప్నెస్ని బట్టి ఇప్పుడు ప్రతి మదర్కి కూడా మదర్ నుంచి బయటికి బేబీ వచ్చేసిన తర్వాత కూడా మదర్కి చైల్డ్కి ఒక కార్డ్ నడుస్తూ ఉంటుందండి. ఎప్పుడు కూడా స్పిరిచువల్ కార్డ్ నడుస్తూ ఉంటుంది. అందుకనే ఏదైనా బేబీకి ఏదైనా జరుగుతూ ఉంటే ఇక్కడున్న పర్సన్కి తెలియడం, అంటే మదర్కి తెలియడం, లేకపోతే ఏదైనా తను డేంజర్లో పడినా సరే ఇవన్నీ కూడా మనం చాలామంది దగ్గర వింటూ ఉంటాం కూడా. ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి ఏదైనా జరగబోతుంది, జరిగిందంటే ఈ మదర్కి తెలుస్తూ ఉంటుంది. సో అలాంటి క్లోజ్ రిలేషన్స్లో ఉండేటప్పుడు ఈ కార్డ్స్ అనేవి ఉంటాయండి. అంటే పేరెంట్స్కి చైల్డ్స్కే కాకుండా ఇలా ప్యారలల్ లైఫ్ అంటే ఇంచుమించుగా రెండు కూడా ఒకటే సోల్ కాబట్టి ఖచ్చితంగా కార్డ్స్ ఉంటాయి. సో అలా ఏదైతే క్లోజ్ రిలేషన్కి సంబంధించినవి ఉంటాయో దానికి సంబంధించిన వాళ్ళకి కార్డ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంతమందికి పాస్ట్ లైఫ్ చేశారు కదా, ఈ పాస్ట్ లైఫ్ చేసినప్పుడు మీరు షాకింగ్గా ఫీల్ అయినటువంటి ఏదైనా ఫాస్ట్ లైఫ్ స్టోరీస్ ఉన్నాయా? జనరల్గా మాకు ఎలా ఉంటుందంటే ఈ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఎప్పటికప్పుడే చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ప్రతి సెషన్ కూడా, అంటే ప్రతి సెషన్ కాకపోయినా సరే కనీసం ఒక 1 monthకి ఒకసారైనా అరే ఇది చాలా బాగా అనిపించింది, ఇది చాలా బాగా, ఈ పాస్ట్ లైఫ్ ఏంటి అసలు ఎంత విచిత్రంగా ఉంది అనేది ఖచ్చితంగా మాకు ఎప్పటికప్పుడే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాటిలో చెప్పుకుంటూ వస్తే ఒక ఏలియన్ పాస్ట్ లైఫ్
ఏలియన్ పాస్ట్ లైఫ్స్ కూడా ఒక 4-5 పాస్ట్ లైఫ్స్ వచ్చాయన్నమాట. ఒక ఏలియన్ పాస్ట్ లైఫ్లో ఏంటంటే అతను ఒక ఏలియన్గా ఉంటూ ఏలియన్స్లో ఒక సైంటిస్ట్ అనమాట. అతను వేరే గ్రహం మీద తను ఒక స్పేస్ షిప్ లాంటి దాన్ని క్రియేట్ చేసి అది పట్టుకొని వచ్చి భూమి మీదకి వచ్చి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం అనే దీంతో ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏలియన్ని మన భూమి మీదే యూఎస్లో పట్టేసుకున్నారంట. ఓకే, పట్టేసుకున్న తర్వాత ఆయన బ్యాక్ వెళ్ళడం జరిగింది. సో బ్యాక్ వెళ్ళేటప్పటికి అప్పటికి పరిస్థితి ఏంటి, ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళడం చాలా టైం టేకన్ అవడంతో అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ ఎటు వెళ్ళిపోయారో తెలియదు, వాళ్ళ ఆచూకీ లేకుండా అయిపోయింది అనమాట. సో అది ఆయనకి కర్మలా క్రియేట్ అయింది. కర్మలా క్రియేట్ అయ్యి ఇప్పుడు ఆయన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. సో దానికి రూట్ కాజ్ లాగా అదొక పాస్ట్ లైఫ్ వచ్చింది. అయితే అక్కడ ఏలియన్ లైఫ్లో ఉండేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ జెండర్స్, వాళ్ళ ఆకృతి, అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా, వాళ్ళ అట్మాస్ఫియర్ కానీ వాళ్ళ అలవాట్లు అవన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయండి. అందులో ఇలాంటివి మాకు వస్తూ ఉంటాయి అన్నమాట చాలా వింతగా. అయితే ఇప్పుడు ఈ యొక్క ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరన్న ఈ పూర్ణాత్మ కాన్షియస్నెస్తో ఎలా డీల్ చేసి దీన్ని రిమూవ్ చేస్తారు? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. అయితే ఏంటంటే మనకి స్పిరిచువల్ మెథడ్స్ చాలా ఉంటాయండి. ఎన్ని స్పిరిచువల్ మెథడ్స్ ఉన్నా సరే ఇక్కడ మనం చేసే ఈ ప్రాసెస్ అనేది చాలా అడ్వాన్స్డ్, చాలా పవర్ఫుల్ అని ఎందుకు చెప్తున్నాం అంటే మనం డైరెక్ట్గా హయ్యర్ కాన్షియస్తో మాట్లాడతాం. వేరే ప్రాసెస్లో ఇప్పుడు ఒక హీలింగ్ మెథడ్ ఉంది. హీలింగ్ మెథడ్లో ఏం చేస్తారు, ఎనర్జీని మనం తీసుకుంటాం, తీసుకున్న ఎనర్జీని వేరే పర్సన్కి పాస్ చేసి ఉన్న ఆ హెల్త్ ఇష్యూనో లేకపోతే దాన్నో సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఆ ప్రాసెస్లో దానికి రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకునే అవకాశం లేదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి, తెలుసుకున్న రూట్ కాజ్కి ఏం సొల్యూషన్ ఇవ్వాలో కూడా మనకు తెలియదు. ఓకే, అంటే ఏంటి, ఆ మెథడ్లో ఉన్న లిమిటేషన్స్ అంతవరకే. కానీ ఇక్కడ హయ్యర్ కాన్షియస్ స్టేట్కి మనం కనెక్ట్ అయితే హయ్యర్ కాన్షియస్తో మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు నాతో ఎలా అయితే మాట్లాడుతున్నారో అలా మనం హయ్యర్ కాన్షియస్తో మాట్లాడినప్పుడు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం మెడిటేషన్లో కూర్చొని వచ్చిన ఇమేజెస్ని డీకోడ్ చేయడం కంటే డైరెక్ట్గా దీనికి ఇది ఆన్సర్ అని చెప్పడం చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది కదండి. సో అలా మనకి ఈజీగా అర్థమయ్యి మనకి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, మీకు ఈ హయ్యర్ కాన్షియస్ ద్వారా మీకు ఈజీగా చెప్పాలంటే రీసెంట్గా ఒక ప్రెగ్నెన్సీ కేసుని మేము డీల్ చేయడం జరిగిందండి. ఓకే, ఆవిడ మా దగ్గరికి వచ్చేటప్పుడే అది చాలా కాంప్లెక్స్ ప్రెగ్నెన్సీ అనమాట. ఓకే, డాక్టర్స్ ఇది చాలా కష్టం అండి, కాకపోతే డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు, తల్లిగా ఆమె మాత్రమే తీసుకోవాలి. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, మేమైతే దీన్ని కంటిన్యూ చేయడానికి మేము రికమెండేషన్ చేయం, 1% కూడా నేను రికమెండ్ చేయను. అయితే మీరు డెసిషన్ తీసుకోండి అని అంటే ఆవిడ మా దగ్గరికి రావడం జరిగింది. ఓకే, ఇలా పొజిషన్ ఇలా ఉంది, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆవిడకి బాడీ స్కాన్ చేసి బేబీ పొజిషన్ చూసి ఆమె కాంప్లెక్సిటీస్ అన్నీ చూసి దీన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది హయ్యర్ కాన్షియస్ డెసిషన్ తీసుకొని ఏం పర్వాలేదు, ఎవరికేం కాదు, మేమంతా చూసుకుంటాం అని చెప్పి హయ్యర్ కాన్షియస్ మీరు ముందుకు వెళ్ళండి. ఎప్పటికప్పుడు మీరు సెషన్స్లోని ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీరు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మమ్మల్ని కలిసి ఎలా ఉందో స్టేటస్ చూసుకుంటూ ఉండండి అని చెప్తే 9 months కంప్లీట్ అయిందండి. ఒక 3-4 days బిఫోరే బేబీ కూడా పుట్టిందనమాట. ఓకే, అయితే ఏంటంటే ఇలాంటి కేసెస్ని మన సెషన్స్ ద్వారా మాత్రమే మనం హ్యాండిల్ చేయగలం. ఎందుకు అంటే హయ్యర్ కాన్షియస్ అనేవాళ్ళు మనతో డైరెక్ట్గా మాట్లాడతారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తారు, దాన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. హ్యూమన్గా మనం అలాంటి డెసిషన్స్ మనం తీసుకోలేం, లేకపోతే వేరే హీలింగ్ మెథడ్స్లో కానీ లేకపోతే వేరే ప్రాసెస్లో కానీ అంత అడ్వాన్స్డ్గా మనం చేయాలంటే మనం చేయలేం. అలాంటివి ఏవైనా చాలా బిగ్ థింగ్స్ ఉన్నాయి, ఇది హ్యూమన్స్గా పాసిబిలిటీ లేదు, కానీ దీన్ని హ్యాండిల్ చేయగలమా అనేది వాళ్ళు మాత్రమే చేయగలరు అనమాట. ఇప్పుడు ఆరోగ్యపరంగా వచ్చారు కాబట్టి ఆరోగ్యపరంగానే మనిషికి చాలా సమస్యలు ఉంటాయి. మీరు ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పుకోలేని, ఇందాక మీరు చెప్పారు ఇది హైపర్ యాక్టివ్ చైల్డ్స్ అని, అలాంటిది కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కానీ ఇటువంటి ఇంకా ఎటువంటి ఆరోగ్య సమస్యలకి ఇది ఉపయోగపడుతుంది బాగా? అంటే హెల్త్ ఇష్యూస్ ఎలాంటివైనా సరే మనం హ్యాండిల్ చేయొచ్చండి.
అయితే చిన్న చిన్నవి కాకుండా మేము ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కేసెస్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే చిన్న చిన్నవి ఏదో ఈజీగా అయిపోయేవన్నీ కూడా మనకి చాలా మెథడ్స్ బయట ఉన్నాయి, లేకపోతే డాక్టర్స్ ద్వారా కూడా అయిపోతాయి. ఏవైతే కొంచెం కాంప్లికేటెడ్వి లేకపోతే చాలా పెద్ద పెద్దవి ఉంటాయో వాళ్ళు మాత్రం మన దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే క్యాన్సర్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళందరూ వస్తూ ఉంటారనమాట. సో వచ్చేటప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు చూస్తారు. చూసి దాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలం. ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ప్రతిదాన్ని మేము సాల్వ్ చేస్తామని హైయర్ కాన్షియస్ మాట్లాడరు. ఓకే, ఎందుకంటే హైయర్ కాన్షియస్ అంటే ఒక డివైన్ అనుకోండి. ఓకే, ఒక డివైన్ మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే మన ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, ఈ ప్రాబ్లం తగ్గిపోవాలి, దీని నుంచి ఈయన క్యూర్ అయిపోవాలి, దీని నుంచి ఈయన బయటికి రావాలి అనేది ఉంటుంది అనమాట. కానీ హైయర్ కాన్షియస్ ఏం చూస్తారు, ఒక సోల్గా వచ్చిన ఈ పర్సన్కి ఓకే వాళ్ళ ఏజ్, వాళ్ళు తీసుకొచ్చిన కర్మల్ని వాళ్ళు ఈ లైఫ్లో కంప్లీట్ చేశారా లేదా, ఒకవేళ ఆయన లైఫ్ని కంటిన్యూ చేయడం ద్వారా ఆయనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఇవన్నీ చూస్తారనమాట. ఇవన్నీ చూసి అక్కడ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఏమాత్రం పాసిబిలిటీస్ ఉన్నా సరే మనం కానీ ఉన్న పర్సన్ కానీ సోల్ కానీ ఎవరైనా సరే మేము ఈ లైఫ్ని ఇంకా కంటిన్యూ చేసి ముందుకెళ్ళాలి, మాకు హీల్ చేయండి అంటే ఆ రకంగా హీల్ చేస్తారు. లేదు ఆ సోల్ ప్రస్తుతానికి ఆ సోల్ ఏమనుకుంటుందంటే, అంటే రీసెంట్గా ఒక కేసు ఇలాంటిది జరిగిందనమాట. వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి క్యాన్సర్ ఉందని చెప్పి వచ్చారు. ఇంతకుముందు మేము చాలా క్యాన్సర్ కేసెస్ని డీల్ చేసి వాళ్ళకి లైఫ్ మేము ఎక్స్టెండ్ చేయడం కూడా సెషన్లో హైయర్ కాన్షియస్ వాళ్ళు చేశారు. ఓకే, సో ఇదే ఎక్స్పీరియన్స్తో వాళ్ళు కూడా వచ్చినప్పుడు మేము హైయర్ కాన్షియస్కి అడిగాం. సో ఇదండి పొజిషను, డాక్టర్స్ ఏమొచ్చి ఇంకా చాలా ఫైనల్ స్టేజ్ అని చెప్పేశారు. ఇప్పుడు ఏంటి లాస్ట్ మనం చేసిన సెషన్స్లో ఒక ఆయనకి ఇలాగే మీరు చేస్తే ఒక 2 years లైఫ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది కదా, సో అలా ఏమైనా చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా అని హైయర్ కాన్షియస్ని అడిగితే వాళ్ళు ఇమీడియట్గా చెప్పిన ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, హీ ఈజ్ నాట్ రెడీ టు ఎక్స్టెండ్ హిజ్ లైఫ్, అతని సోల్ రెడీగా లేదు అని చెప్పారనమాట. అయితే అలాంటి పరిస్థితుల్లో నేను ఆ సెషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే ఏమైనా పాసిబిలిటీ ఉందా, హైయర్ కాన్షియస్తో మాట్లాడాం. ఓకే, తర్వాత కొంతమంది గురువులు నేను ఇన్వైట్ చేశాను, గురువులతో మాట్లాడాం. ఓకే, మాట్లాడినప్పుడు చాలా హైయెస్ట్ పవర్ఫుల్ ఒక గురువు వచ్చారు. అంటే నేను హైయర్ కాన్షియస్తో మాట్లాడిన దానికంటే ఆ స్టేట్లో కనెక్ట్ అయిన గురువు గారు ఇంకా డైరెక్ట్గా గట్టిగా మాట్లాడుతూ, అతను 1% కూడా లైఫ్ని ఎక్స్టెండ్ చేయడానికి అసలు రెడీగా లేదు. కావాలంటే మీరు మీ ఫాదర్తో మాట్లాడండి. ఆ అబ్బాయి ఎవరైతే సెషన్ కోసం వచ్చారో అబ్బాయి చెప్తున్నారు, మీ ఫాదర్తో మాట్లాడండి, హీ ఈజ్ అలైవ్ రైట్ నౌ, ఆయన మీరు చెప్పేది వింటారు. ఆయన కనుక హీలింగ్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటే ఇప్పటికిప్పుడే మేము హీలింగ్స్ చేయడానికి రెడీగా ఉన్నాం అంటే, అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, అవునండి నేను ఇప్పుడు ఆయనకి 81 years ఏజ్, నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని చూస్తున్నాను. ఆయన ఏ రోజు కూడా తన లైఫ్లో పక్క వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆయన హెల్ప్తో నేను లైఫ్ని కంటిన్యూ చేయాలని అనుకోలేదు. ఎప్పుడు కూడా ఆయన పనులు ఆయనే చేసుకుంటారు, ఆయన ఆరోగ్యంగా ఉంటారు. ఆయనకి ఎప్పుడు ఒక చిన్న జ్వరం లాంటిది వచ్చి బెడ్ మీద పడుకొని రెస్ట్ తీసుకునే పొజిషన్స్ కూడా మేము చూడలేదు. ఇప్పుడు ఆయనకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చి ఆయన బెడ్ మీద పడుకొని లేచే పొజిషన్లో లేనప్పుడు ఆయన మేబీ ఇలాంటి మైండ్ సెట్తోనే ఉన్నారు అనేది మాకు కూడా అర్థమైంది అని ఆయన చెప్పడం జరిగిందనమాట. సో హైయర్ కాన్షియస్ కూడా అంతే, ఆ సోల్ ఎంతవరకు చూస్తున్నారు. ఇంకోటి చాలా క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు, ఆయన ఈ లైఫ్లో ఏదైతే కర్మలను తీసుకొచ్చారో అవన్నిటిని హ్యాపీగా క్లియర్ చేస్తారు. ఆయన సోల్ ఈజ్ వెరీ హ్యాపీ రైట్ నౌ. ఓకే, ఒకసారి మీరు మాట్లాడండి, మీ ఫాదర్తో మాట్లాడండి. మీకు ఒక 5 days నేను టైం ఇస్తాను. ఈ లోపల నేను ఆ సోల్తో మాట్లాడి ఏమైనా కన్విన్స్ అవుతుందో లేదో నేను చూస్తాను. ఒకవేళ కన్విన్స్ అయితే కనుక మనం హీల్స్ చేద్దాం అని చేసాం. అయితే ఏంటంటే ఆ సోల్ అనేది లైఫ్ తీసుకోవడానికి అంటే మళ్ళీ కంటిన్యూ చేయడానికి రెడీగా లేదనమాట. ఓకే, సో తర్వాత సెషన్లో చెప్పినట్టుగానే ఆ సోల్ అనేది బాడీని లీవ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి హైయర్ కాన్షియస్తో మాట్లాడి నెక్స్ట్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే ఆయనకి అంత చక్కగా జరిగేలాగా అవన్నీ రూట్స్ ఏమని చెప్పారు. సో ఆ రకంగా జరిగిందండి. సో అంటే మన లైఫ్ని చూసే దృష్టికోణం అంతా ఒక రకంగా ఉంటుంది, డివైన్ చూసే దృష్టికోణం కానీ లేకపోతే అదంతా వేరేలా ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇంకా అంటే డిఫికల్టీస్ ఆరోగ్య సమస్యల్లో ఇప్పుడు క్యాన్సర్ గురించి చెప్పారు,
ఇటువంటి ఇంకా ఏమన్నా మీ ఎక్స్పీరియన్స్లో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారా? ఉంటాయండి. ఒక్కొక్క కేసు ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది వస్తారు, వాళ్ళు వచ్చేటప్పటికి కొంతమందికి ఇన్స్టెంట్ హీలింగ్స్ అయిపోతాయి అన్నమాట. వాళ్ళకి దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో ఉన్న బీపీలు సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు బీపీ లేకుండా వెళ్ళిపోవడం, లేకపోతే కీళ్ళ నొప్పులు సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా కీళ్ళ నొప్పులు లేవు. సో అలా ఇన్స్టెంట్గా హీల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఓకే, కొంతమంది సేమ్ అదే ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ బట్టి, లేకపోతే వాళ్ళు రిసీవ్ చేసుకునే కెపాసిటీ బట్టి టైం తీసుకున్న సందర్భాలు కూడా ఉంటాయండి. ఓకే, అంటే హీలింగ్స్ అనేవి ఇన్స్టెంట్గా జరగవచ్చు, లేదంటే మామూలుగా ట్యాబ్లెట్ వేసుకుంటే ఎలా తగ్గుతుందో అలాగే తగ్గొచ్చు, లేదు అంటే లోపల హీల్ అవుతూ ఉంటుందండి, బయటకు తెలియదు ఆ విషయం. లోపల ఒక చిన్న ఒక కాయనో పుండునో ఏదో ఉంది, ఇంత ఇంత సైజులో ఉందనుకోండి, అది లోపల హీల్ అవుతూ అలా తగ్గిపోతూ ఒక చిన్న బిందువులా వచ్చినంత వరకు వాళ్ళకి బయటకు ఏం తెలియదు. వచ్చిన రోజు ఎంత పెయిన్ ఉంటుందో ఇన్ని రోజులు కూడా అంతే పెయిన్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నాకేం తగ్గట్లేదే, ఏమీ చేంజ్ కనపట్లేదే అని అనుకుంటూ ఉంటారనమాట. కానీ ఎప్పుడైతే అది కంప్లీట్గా ఒక చిన్న బిందువులాగా అయిపోయి ఏ రోజు అయితే మొత్తం డిసపియర్ అయిపోతుందో ఆ రోజు నుంచి వాళ్ళకి ఆ పెయిన్ ఉండదు, ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. అలాంటి హీలింగ్స్ జరుగుతూ ఉంటాయండి. లేకపోతే కొన్ని ఎలా జరుగుతాయంటే వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి, ఇప్పుడు కిడ్నీ పేషెంట్ వచ్చారు, కిడ్నీల నుంచి చాలా టాక్సిన్స్ ఉంటాయండి. ఓకే, అవి ఫస్ట్ రిలీజ్ చేయాలి. దాన్ని ఫస్ట్ హీల్ చేయాలంటే అక్కడ ఉన్న నెగిటివ్స్ కానీ, టాక్సిన్స్ కానీ, లేకపోతే అక్కడ బ్యాడ్ ఎనర్జీస్ కానీ వాటి ముందు బయటికి పంపించాలి. ఆ బయటికి పంపించాలి అంటే అవి రిలీజ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న పెయిన్ ఎంతైతే ఉందో అది కొంత ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. కొంతమంది అలాంటి కేసులో ఇదేంటిది సెషన్కి వస్తే మనకు తగ్గాలి కదా, కానీ నెక్స్ట్ రోజుకి పెయిన్ పెరిగిందండి అని అడుగుతూ ఉంటారనమాట. మీకు టాక్సిన్స్ రిలీజ్ అవుతున్నాయండి అని చెప్పి చెప్తాం. సో మాకు ఎలాంటి కేసెస్లో ఎలా ఉంటుంది అనేది మాకు తెలుసు కాబట్టి మా త్రూ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి ముందే చెప్తాం. మీరు ఒకవేళ ఇది రిలీజ్ అయ్యే ప్రాసెస్లో పెయిన్ కూడా పెరగొచ్చండి, సో మీరు కొంచెం అలర్ట్గా ఉండండి అని చెప్తారు. వాళ్ళకి అలా జరిగినప్పుడు ఓకే, ఇది కూడా హీలింగ్లో ఒక పార్ట్ అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, అర్థం చేసుకొని అలా జరిగినప్పుడు కూడా మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, హైయర్ కాన్షియస్కి థ్యాంక్స్ చెప్పండి, మీకు హీలింగ్ అవుతుందని మీరు బిలీవ్ చేయండి అని చెప్తాం. సో దాన్ని వాళ్ళు బిలీవ్ చేస్తారు, తర్వాత కొద్ది రోజులకి అది హీల్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక డిఫరెంట్ వెరైటీస్లో హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే మేము హీల్ చేసే డిఫరెంట్ జోనర్స్లో ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా ఆటిజం ఒకటి, అలాగే క్యాన్సర్స్ కానీ, లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ. ఓకే, ఇలాంటివి చాలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి మామూలుగా బయట క్యూర్ లేదు, మెడిసిన్స్ ద్వారా తగ్గేది కాదు అది. ఓకే, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా హీల్ చేయడం జరిగిందండి. సో ప్రాసెస్ అంతా వాళ్ళ రూట్ కాజ్ తెలుసుకోవడం, అక్కడ నుంచి రెమెడీస్ తెలుసుకోవడం, దాన్ని ఇక్కడ అప్లై చేసుకొని సాల్వ్ చేసుకోవడం. అయితే ఇప్పుడు హెల్త్ ఒక సమస్య అయితే, రెండవది మనకి రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. రిలేషన్షిప్స్ పరంగా చాలామంది చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్, ఇప్పుడు విడాకులు అనేది ఎలా అయిపోతుందంటే ఇంత ముందర 100లో 1 ఉంటే ఇప్పుడు 10లో 4 ఉంటున్నాయి. అంటే ఎట్లా అంటే మ్యారేజ్ చేసుకుంటున్నారు, విడాకులు అవుతున్నాయి. సో విడాకులు అనేవి సర్వసాధారణం అవుతుంటే ఇప్పుడు దాన్ని బరాయించే పేరెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను ఆస్ట్రాలజీ చూస్తుంటాం కాబట్టి జనరల్గా మన దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు కదా, వాళ్ళల్లో మనం చూసింది రీసెంట్గా ఏంటంటే ఒక అమ్మాయి మ్యారేజ్ని 60-70 లక్షలు ఖర్చు పెట్టి హ్యాపీగా పేరెంట్స్ చేశారు. ఒకటే కూతురు, హ్యాపీగా ఒక సన్ను ఒక డాటరు. సన్ మ్యారేజ్ ఎప్పుడు అయిపోయింది 4 years బ్యాక్. డాటర్ కాబట్టి లగ్జరీగా చేశారు, దాదాపులో ఒక 20 lakhs దాకా అప్పు చేసేలా కూడా చేశారు. హ్యాపీగా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన ఓ 15 daysకి 20 daysకి నేను అతనితో ఉండను అని వచ్చేసింది అమ్మాయి. సో ఇప్పుడు బ్రేకప్. కానీ ఈ పేరెంట్స్ పడే బడ్డన్ ఉంటుంది కదా, ఇట్లాంటివన్నీ ఎక్కువ అయిపోతాయి. ఈ రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఎందుకు వస్తుంటాయి? రిలేషన్షిప్స్ ఇష్యూస్ కూడా మెయిన్గా ది కార్మిక్ లెర్నింగ్ అనండి. పాస్ట్ లైఫ్లో వాళ్ళతో ఉన్న ఏదైతే కార్మిక్ బాండేజ్ ఉంటుందో దాన్ని బ్రేక్ చేసుకోవడం కోసం, దాని నుంచి వీళ్ళు లెర్న్ చేసుకోవడం కోసం వచ్చేవి ఎక్కువ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ
రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటి, పాస్ట్ లైఫ్లో మొదలై ఈ లైఫ్లో కంప్లీట్ చేసుకునేది. లేదు అంటే ఈ ఈ లైఫ్లోనే కొంతమంది స్టార్ట్ అవుతూ ఉంటుంది రిలేషన్షిప్ ఇష్యూస్. అది ఇప్పుడు కానీ కరెక్ట్గా సాల్వ్ చేసుకోకపోతే నెక్స్ట్ లైఫ్ కూడా ఇంపాక్ట్ అయ్యేది ఉంటుంది అనమాట. ఓకే, కొన్ని సంవత్సరాల క్రిందట మా దగ్గరికి ఒక ఇలాంటి ఇష్యూతోనే ఒక ఆవిడ వచ్చారండి. ఆవిడ మ్యారేజ్ చేసుకొని ఆవిడ ఒక అబ్బాయిని లవ్ చేసింది. కానీ పేరెంట్స్ చెప్పారని చెప్పి ఆ అబ్బాయిని పక్కన పెట్టి పేరెంట్స్ చెప్పిన మ్యాచ్ని చేసుకొని తను యూకే వెళ్ళి అక్కడ అతనితో ఉంటుంది. తర్వాత అతనికి ఫిజికల్గా కరెక్ట్గా లేరు, సంసారానికి కరెక్ట్గా లేరు అనేది అర్థమై తర్వాత అతనితో లైఫ్ బాగాలేక తను డైవర్స్ తీసుకుందాం అని చెప్పి తను ఇండియాకి వచ్చి చాలా డిప్రెషన్లో ఉందన్నమాట. అది ఆవిడ స్టేట్. సో ఆ స్టేట్లో వచ్చిన ఆవిడకి మేము సెషన్ చేసాం. ఓకే, సెషన్ చేస్తే ఒక అద్భుతమైన విషయం ఒకటి జరిగిందండి. ఓకే, అయితే నేను పేరు రివీల్ చేయను, కానీ ఆవిడకి పాస్ట్ లైఫ్ చూస్తే పాస్ట్ లైఫ్లో తెలుగులో మనందరికీ తెలిసిన ఒక పెద్ద ఒక యాక్ట్రెస్ ఆవిడనమాట. ఇప్పుడు మళ్ళీ తను లైఫ్ తీసుకొని అదే పాస్ట్ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అదే రిలేషన్షిప్ ఇష్యూస్తోని తను బాధపడుతూ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆవిడ దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా ఫిక్స్ చేసుకోవాలి దానికి ఆ పాస్ట్ లైఫ్ అంతా వచ్చిన తర్వాత తను ముందు మూవీ ఫీల్డ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఆవిడకి మూవీస్ అంటే అసలు పాస్ట్ లైఫ్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు తనకు అసలు మూవీస్ ఏం చూడదు, అసలు ఏం లేదు. కానీ అలాంటి పాస్ట్ లైఫ్ తనకు వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉందన్నమాట. మొత్తానికి క్రియేటివిటీ అయితే కామన్ ఇక్కడ. క్రియేటివ్ ఫీల్డ్లోని తను ఒక మంచి జాబ్ రోల్ చేసుకుంటూ తను ఉంది. అయితే ఆవిడ సెషన్స్లోకి వచ్చి ఈ సెషన్ ఇంపార్టెన్స్ అవి అంతా తెలుసుకున్న తర్వాత మీకు మేము ప్రాపర్గా గైడ్ చేస్తామని హైయర్ కాన్షియస్ దాని నుంచి ముందు బయటకు ఎలా రావాలి అంతా గైడ్ చేశారు. దాని ప్రకారం ఆవిడకి డైవర్స్ అంతా అయింది. డైవర్స్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి అది కూడా ఒక క్వశ్చన్. సో ఆవిడ మాతో జర్నీ చేసే ఈ ప్రాసెస్లో తను మా ప్రాసెస్ తాలూకా SCA ప్రాసెస్ తాలూకా దీని పవర్ అంతా తెలుసుకొని తను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒక సర్గేట్లా ఉండి దగ్గర ఒక 150-200 సెషన్స్ వరకు తను మాతో చేసి జర్నీ చేస్తూ తను ముందుకు వెళ్తూ ఉందన్నమాట తన లైఫ్ని. ఈ లోపల ఒక అబ్బాయి పరిచయం అయ్యారు. ఓకే, అయితే హైయర్ కాన్షియస్ ఏం చెప్పారంటే ఈ అబ్బాయి మీకు కరెక్ట్ సోల్మేట్, ఈ అబ్బాయితో మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే చాలా బ్లైండ్గా, అంటే దీన్ని బ్లైండ్ అనొచ్చు లేకపోతే 100% ట్రస్ట్ అనొచ్చు, ఆ అబ్బాయితో మాట్లాడి తను కూడా ఓకే అని చెప్పడంతో ఆ అబ్బాయినే మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు తనకు ఒక బేబీ కూడా పుట్టబోతుంది అనమాట. చాలా లైఫ్ అంతా చాలా హ్యాపీగా చాలా చక్కగా లీడ్ చేస్తూ వెళ్తున్నారు అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఏవైతే మనకు అలాంటి పాస్ట్ లైఫ్లో ఉన్న బ్యాడ్ కర్మస్ ఉంటాయో రిలేషన్షిప్ ఇష్యూస్ ఆవిడ ఈ లైఫ్లో దాన్ని ఎలా నేర్చుకోవాలనేది తెలుసుకొని ఆవిడ ఫిక్స్ చేసుకోగలిగి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుందండి. అలా అయితే ఇప్పుడు మీరు ఇది ఒకటి చెప్పారు కదా, అలాగే కొంతమంది ఉంటారు ముందర హ్యాపీగా లవ్ చేసుకుంటారు, మ్యారేజ్ చేసుకోగానే విడిపోతారు. ఇది ఎందుకు జరుగుతుంటుంది? సో ఇలాంటి మీరు చెప్పిన కేసెస్లో కూడా వస్తూ ఉంటారండి చాలామంది. వాళ్ళకి ఉన్న కార్మిక్ రిలేషన్ ఏంటనేది రూట్ కాజ్గా మనం తెలుసుకుంటాం. అయితే మీకు ఇంట్రెస్టింగ్గా ఒక కొత్త పాయింట్ చెప్పడం కోసం నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పర్సన్ ఇలాగే మేము మ్యారేజ్ చేసుకున్నామండి, మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు మేము డైవర్స్ అయ్యే పొజిషన్ వచ్చింది, అసలు ఏంటి ఇంత ప్రాబ్లం ఏంటి అని చూస్తే వాళ్ళతో జరిగిన డిస్కషన్లో రిలేషన్షిప్ ఇష్యూస్ వీళ్ళకు ఉన్నాయి, వాళ్ళ బాబాయ్ వాళ్ళకు ఉంది, వాళ్ళ అత్త వాళ్ళకు ఉంది, అలాగే వాళ్ళ తాతగారి తరంలో కూడా చాలామందికి ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ఏంటి ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి ఇక్కడ స్టార్ట్ అయినవి కాదు, వీళ్ళ ఫ్యామిలీ ట్రీలో చాలా ఉన్నాయి. ఓకే, అయితే నేను ఈ పాయింట్ నేను మీకు ఎందుకు చెప్తానంటే చాలామంది చూసే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందండి. ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు వాళ్ళకైనా పెద్ద ప్రాబ్లం ఉంటే కనుక, ఎలాంటి ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ పెద్ద అంటే వైఫ్ హస్బెండ్ దూరం అయిపోయారు, లేకపోతే విడాకులు అయిపోతున్నాయి, అలాంటి ప్రాబ్లమ్స్ కానీ, సూసైడ్ కేసులు కానీ, లేకపోతే ఎర్లీ డెత్స్ కానీ ఫ్యామిలీస్లో, లేకపోతే పిల్లలు పుట్టకపోవడం కానీ, పిల్లలు పుట్టి చనిపోవడం కానీ, ఇలాంటివి ఏమైనా పెద్ద పెద్దవి జరుగుతూ ఉంటే ఈ ప్యాటర్న్ అనేది వాళ్ళ అన్నదమ్ములు అక్కచెల్లెలు ఫ్యామిలీలో జరుగుతున్నాయా, అలాగే వాళ్ళ ఫాదరు
అన్నదమ్ములు అక్కచెల్లి ఫ్యామిలీలో జరుగుతున్నాయా, అలాగే వాళ్ళ తాతగారు అన్నదమ్ములు అక్కచెల్లి ఫ్యామిలీలో జరుగుతున్నాయా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఈ ప్యాటర్న్లో చూస్తే చాలా అంటే ఈ మధ్యన లాస్ట్ ఒక 6 monthsలో చాలా కేసెస్ రావడం జరిగింది. వీళ్ళందరికీ రూట్ కాదు వాళ్ళ యాన్సెస్టర్స్ లైఫ్లో ఉందన్నమాట. యాన్సెస్టర్స్ లైఫ్లో ఏదో ఒక మిస్టేక్ చేయడం వాళ్ళు మా పూర్వీకులు, అది చాలా పెద్ద మిస్టేక్ అవడం వల్ల అవతల పర్సన్ హర్ట్ అయిన తీవ్రతను బట్టి వాళ్ళు వీళ్ళకి గట్టిగా మీ ఫ్యామిలీ నువ్వు నాకు ఇంత ఇది చేసావు కాబట్టి నీ ఫ్యామిలీ ఇలా సఫర్ అవ్వాలని వాళ్ళు ఒక శాపం లాంటిది పెట్టడం, ఇంకా అలాంటి దాని ద్వారా జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలాగే ఒక 4 fathersలో ఒక పర్సను ఒక అమ్మాయికి రేప్ చేసి చంపేయడం ద్వారా తను చనిపోయేటప్పుడు తను ఇలాగే అనుకుందనమాట, నాకు ఇంత సఫరింగ్ వచ్చింది కాబట్టి నీ ఫ్యామిలీలో కూడా ఇలాంటివి నువ్వు అనుభవిస్తావు అనేది ఒకటి. ఇంకొకటి ఇలాంటిది ఒక కేసులో ఒక 4 father ఆయన దేవదాసి వ్యవస్థ అప్పుడు ఉండేది కదండి. సో ఆ టైంలోని అమ్మాయిల్ని దేవదాసీలుగా మార్చడం, అలాంటిది ఎక్కువ చేయడం, డబ్బు కోసం చెప్పి స్మగ్లింగ్స్ చేయడం, అలాంటి దాని ద్వారా వాళ్ళ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని కూడగొట్టుకోవడం. సో అదంతా వాళ్ళ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగాయి అన్నమాట. సో ఇలాంటి కేసెస్ వస్తున్నాయండి. కాబట్టి ఒకసారి వాళ్ళ 4 fathersలోనే ఉందా అనేది చెక్ చేసుకుంటే దాన్ని బట్టి హైయర్ కాన్షియస్ దీనికి ఎలా రెమెడీ చేసుకోవాలి, ఈ రెమెడీ ఎంత ఉపయోగపడుతుంటే అంటే అండి, వాళ్ళొక్కరి ప్రాబ్లమే కాదు, దాంతోపాటు కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి వచ్చే ప్రాబ్లమ్ని వీళ్ళు స్టాప్ చేయొచ్చు. లేదు అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో రాబోయే ప్రాబ్లం, ఇప్పుడు వీళ్ళకి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళకి ఆ రిలేషన్షిప్ ఇష్యూస్ రాకుండా చేయడం. ఓకే, మనకి సైంటిఫిక్గా ఏమని చెప్తా అంటే జీన్స్ అంటారు కదండి. హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే పర్సనల్గా మాకు చూసుకుంటే నేను మా వైఫ్కి మాకు ఒక బేబీ 5th monthలో జీన్స్ ప్రాబ్లం వల్ల సరిగ్గా ఫామ్ కాలేదు. ఒక బేబీకి జరిగిన తర్వాత రెండో బేబీకి కూడా జరిగిందనమాట. ఓకే, అలా జరిగినప్పుడు జీన్స్ అని చెప్పారనమాట. అయితే ఇప్పుడు ఏంటి అసలు జీన్స్లో ఇది ప్రాబ్లం ఎందుకు వచ్చింది, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది, దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి అంటే నో ఆన్సర్. ఎందుకు వచ్చిందని దానికి ఆన్సర్ లేదు. దీన్ని ఎలా స్టాప్ చేయాలంటే జీన్స్లో ఉంది, మనం ఏం చేయలేమంటారు. మళ్ళీ నెక్స్ట్ బేబీకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే 1% 2% అంటారు, లేకపోతే వాళ్ళని అడిగితే పర్సంటేజ్ చెప్తారు, 5% అంటారు. గ్యారంటీగా చెప్పలేమండి. మీకు ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు, కానీ ఏమైనా దీంట్లో తెలుస్తుంది, కానీ అది రిపీట్ అవుతుందా అనేది చెప్పలేము, అవ్వదని కూడా మేము చెప్పలేమని చెప్తారనమాట. సో హెల్త్ ఇష్యూస్ అన్నీ జీన్స్ నుంచి వస్తూ ఉంటాయి కదా. ఆ జీన్స్లో అసలు ఎందుకు స్టార్ట్ అయింది హెల్త్ ఇష్యూ? ఓకే, ఎందుకంటే ఇలాంటి రీజన్ ఉండడం వల్ల, ఏదైనా ఒకటి జరగడం వల్ల అది ఫ్యామిలీ అందరికీ హెల్త్ ఇష్యూ రావాలంటే వాళ్ళ జీన్స్లో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అది ఎంతవరకు జరుగుతుంది అంటే వాళ్ళు రెమెడీ చేసుకునేంత వరకు జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే రెమెడీ చేసుకుంటారో, లేకపోతే ఏదైనా సరే ఆ ప్రాబ్లమ్ని మూల కారణం తెలుసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా ఏం చేసి ఫిక్స్ చేసుకోవాలో చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ నుంచి ఆ ప్రాబ్లం కూడా ఉండదండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి జీన్స్లో ఫిక్స్ అయిపోతుంది, వాళ్ళ బాడీ మారిపోతుంది అని మనం చెప్పం, కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి ఆ హెల్త్ ఇష్యూని రాకుండా చేయొచ్చు, లేకపోతే ఆ రిలేషన్షిప్ ఇష్యూ రాకుండా చేయొచ్చు, లేకపోతే ఎవరైతే సూసైడల్ ఉంటారో వాటిని రాకుండా చేయొచ్చు. ఇలాంటివి ఇదంతా చాలా పెద్దది యాక్చువల్గా చెప్పాలంటే, అంత చిన్న విషయం అయితే కాదు, కానీ వాటిని ఫిక్స్ చేయొచ్చండి. ఓకే, రీసెంట్గా ఒక కేసు వచ్చింది, వీళ్ళకి కూడా ఫ్యామిలీ ప్యాటర్న్లో ఇష్యూనే. వాళ్ళ ఒక అబ్బాయిని మర్డర్ చేశారనమాట. ఆ మర్డర్ వాళ్ళ బాబాయ్ కూడా జరిగింది. అంతకు వాళ్ళ తాతగారు ట్రీలో ఒక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు. సో ఏంటంటే ఎందుకు ఇదంతా జరుగుతుందంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి రీజన్ ఉంటుంది అనమాట. సో అది తెలుసుకొని దాన్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇది రిలేషన్షిప్స్ గురించి మీరు చెప్పింది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మానవ జీవితంలో ఎక్కువగా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్యాటర్న్స్. నేను గమనించినంతవరకు ఏంటంటే ఒక వ్యక్తికి అప్పులు అవుతూ ఉంటాయి, ఒక అతను సంపాదిస్తూ ఉంటాడు, ఒక వ్యక్తికి ఎక్కడైనా స్ట్రక్ అవుతూ ఉంటాయి.
ఈ ఫైనాన్షియల్ ప్యాటర్న్స్ అనేది ఎలా ఉంటాయి? ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది చాలా కామన్గా అందరికీ ఉండే ఒక ప్రాబ్లం అండి. అయితే ఇందులో లెవెల్స్ ఉంటాయి. చిన్న చిన్న ఇష్యూస్ అందరికీ ఉంటాయి. కొంతమందికి చాలా తీవ్రమైన ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి మేము సెషన్స్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళ పాస్ట్ లైఫ్ రీజన్ అనేది బయటపడుతూ ఉంటుందండి. ఒక ఆయన వచ్చారు. ఆయనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఉన్నాయన్నమాట. ఎందుకు ఫైనాన్షియల్గా ఆయన ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అని చూస్తే, ఆయన వాళ్ళ ఆ, వాళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలో అబ్బాయి పుట్టాలని చెప్పి ఒక 2 ప్రెగ్నెన్సీస్ని ఆయన అబార్ట్ చేయడం జరిగింది. ఓకే. అబార్ట్ చేసుకున్న తర్వాత అబ్బాయి పుట్టారు. తర్వాత నుంచి ఆయనకి ఏం ఫైనాన్షియల్గా కలిసి రాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని బిజినెస్లు స్టార్ట్ చేసినా బిజినెస్ ఫెయిల్యూరు, లైఫ్ అనేది అక్కడ నుంచి గ్రోతే అవ్వలేదు. అలా వెళ్ళిపోతుంది. మనశ్శాంతి లేదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే తన సెషన్లోకి వెళ్తే ఏంటంటే ఆ 2 సోల్స్ ఏవైతే రావాలనుకుంటున్నాయో ఆ సోల్స్ని రాకుండా ఆపడం ద్వారా ఆ సోల్స్ హర్ట్ అయి అవి బయటికి వెళ్ళిపోకుండా ఇతనికి ఫైనాన్షియల్గా వచ్చే మొత్తం అన్నింటినీ ఆపేస్తూ ఒక బ్లాక్గా ఉండిపోయాయి అన్నమాట. సో అది ఎప్పుడైతే సెషన్లో వచ్చిందో ఇది యాక్చువల్గా కరెక్ట్ కాదు. ఓకే. మీరు అలా చేయకూడదు. అది ఫస్ట్ మీ తప్పు. రెండోది ఆ సోల్స్ కూడా వెళ్ళిపోకుండా ఇక్కడ ఉన్నాయి. అది కూడా కరెక్ట్ కాదు. దీన్ని ఇక్కడితో మనం స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఏం చేస్తారు హైయర్ కాన్షియస్ వాళ్ళు, ఓకే మీరు ఫస్ట్ ఆ సోల్స్కి మనస్ఫూర్తిగా మీరు చేసిన దాన్ని తెలుసుకున్నారు, రూట్ కాజ్ తెలుసుకున్నారు, వాళ్ళకి సారీ చెప్పండి. సారీ చెప్పి మనస్ఫూర్తిగా సారీ చెప్పి మళ్ళీ మీరు మీ ఫ్యామిలీకి ఇన్వైట్ చేయండి. అంటే మీ అబ్బాయి 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి పిల్లల రూపంలో కానీ ఫ్యామిలీలో మళ్ళీ మీరు రండి, మళ్ళీ మేము స్వీకరించి మీకు ఏదైతే ప్రేమ ఏదైతే మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ మేము మీకు కలిగిస్తాం అని మీరు వాళ్ళకి చెప్పండి. అలా చెప్పడం ద్వారా మేము కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ముందుకు పంపిస్తాం లైఫ్లో అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కొన్ని రిచువల్స్ ఆ ప్రాసెస్ అంతా చెప్పారు. దాని ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. దాని తర్వాత నుంచి ఇప్పుడు ఫైనాన్షియల్గా ముందుకెళ్ళడం కోసం రూట్స్ కావాలంటే రూట్స్ వేశారు. అలాగా ముందుకెళ్ళడం జరిగిందనమాట. సో అలాగా ఆ రూట్ కాజ్ అనేది ఒకటి ఉంటుందండి. ఫైనాన్షియల్గా ఎందుకు బ్లాక్ అవుతుంది ఆ రూట్ కాజ్ తెలుసుకుంటే అప్పుడు దాన్ని రెమెడీ చేసుకోవడం ద్వారా ముందుకెళ్ళొచ్చు అనమాట. ఇట్లా అంటే ఎటువంటి ఫైనాన్షియల్ సమస్యకైనా మనం క్లియర్ చేయొచ్చా? రూట్ కాజ్ ఫస్ట్ తెలుసుకోవాలండి. ఓకే. ఇప్పుడు ప్రతిదానికి అంటే ఏ సమస్యతో వచ్చినా ప్రతి సమస్యకి 3 రకాల సొల్యూషన్స్ ఉంటాయండి. ఒకటి యాక్సెప్ట్ చేయడం, లేకపోతే దాన్ని చేంజ్ చేయడం, లేదంటే దాన్ని వదిలేయడం అనమాట. ఓకే. ఆ రకంగా దేనికైనా ఈ 3 ఉంటాయన్నమాట. సో ముందు మనకు ఆ వచ్చిన ప్రాబ్లంకి రూట్ కాజ్ అంటూ తెలుసుకుంటే దాన్ని మన వైపు నుంచి ఎంతవరకు హైయర్ కాన్షియస్ హెల్ప్ తీసుకొని దాన్ని కంప్లీట్గా వాళ్ళకి హెల్ప్ చేయగలం. మ్యాక్సిమం మనం రూట్ కాజ్ తెలుసుకున్న తర్వాత మనకి సొల్యూషన్ తెలుస్తుంది అనమాట. అయితే దీన్ని నేర్చుకోవాలంటే ఎలా? సో నేను మీకు చెప్పాను కదండి, నేను ఈ టెక్నిక్ని నేను స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే బేస్ టెక్నిక్ ఉందో దీన్ని హయ్యర్ కాన్షియస్ గైడెన్స్తో దీన్ని చాలా అప్గ్రేడ్ చేయడం జరిగిందండి. ఓకే. నాకు నేర్చుకున్న కొత్తలో నాకు ఛాలెంజెస్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు నువ్వు ఇలా సెషన్ చేస్తున్నావు కదా, రాబోయే 8 నెలల్లో నువ్వు ఇలా చేయాలి సెషన్. ఓకే. అంటే అప్పటికి ఎలా చేయాలనేది నాకు తెలీదు. సరే 8 నెలల్లో నేను ఏదో ఒకటి చేసి ఇలా పాసిబిలిటీ ఉందా అని చూసాను. అయితే నేను అడిగేవాడిని, ఇలా పాసిబుల్ అవ్వదు కదండి, ఇలా పాసిబిలిటీ ఎలా అవుతుంది అంటే, నువ్వు చేయగలవు, నాకు కనిపిస్తుంది 8 నెలల తర్వాత నువ్వు చేస్తావు అని చెప్తే సరే చూద్దాం అనుకుంటే నాకే ఆలోచన వచ్చేదన్నమాట. ఓకే. ఇలా చేయడం ద్వారా వాళ్ళు ఇచ్చిన టాస్క్ని ఇలా కంప్లీట్ చేయొచ్చు అని అలా ట్రై చేయడం, అది వర్కౌట్ అవ్వడం, అలా చేసుకుంటూ దీన్ని చాలా చాలా అప్గ్రేడ్ చేసుకుంటూ దీన్ని ఒక ఇండియనైజ్ చేసి మన తెలుగులో ఓకే దీన్ని చాలా ఒక అడ్వాన్స్డ్ ప్రాసెస్గా డిజైన్ చేసి నేను టీచ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా నాలాగే సెషన్స్ చేస్తూ దగ్గర నేను మా టీమ్ హెల్ప్తో ఇప్పటికీ మోర్ దెన్ ఒక 5,000 అబోవ్ పీపుల్కి మేము హెల్ప్ చేయడం జరిగింది. మోర్ దెన్ ఒక 20 కంట్రీస్కి పైగా 120 సిటీస్కి పైగా మేము అందరికీ హెల్ప్ చేస్తూ మేమందరం కనీసం రాబోయే కొద్ది నెలల్లో సంవత్సరాల్లో 1,00,000 మందికైనా రీచ్ అవ్వాలి, హెల్ప్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. సో అదే దీంతో మేము టీచ్ చేస్తున్నాం అనమాట. అయితే ఏంటంటే
ఇక్కడికి రావాలంటే హైయర్ కాన్షియస్ చాలా క్లియర్గా చెప్పారు, ఇది అందరికీ నేర్పించేది కాదు, మీరు అందరికీ నేర్పించకండి అనేది. ఎందుకు చెప్పారు అంటే, ఇప్పుడు ఒక మెడిటేషను లేకపోతే ఒక హీలింగ్ మెథడ్ అయితే అనుకోండి, ఎవరికైనా నేర్పించవచ్చు. ఓకే, దానికి ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇది డివైన్ మీతో వర్క్ చేయాలి, మీరు ఒక మీడియేటర్గా ఉంటారు, డివైన్ని కనెక్ట్ చేస్తారు, అక్కడ చేయాల్సిన మ్యాక్సిమం వర్క్ డివైన్ చేయాలి. ఓకే, కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆ మీడియం పర్సన్ ఉంటారో అతను కరెక్ట్గా ఎలిజిబుల్ పర్సన్ అయితేనే డివైన్ వాళ్ళతో వర్క్ చేస్తారు. లేకుండా మీరు నేర్పించినా సరే అది ముందుకు వెళ్ళదు, వాళ్ళు నేర్చుకుని కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు వచ్చిన పర్సన్కి ముందు ఒకసారి కనుక్కోండి, ఈయన ద్వారా ఈ ప్రాసెస్ ముందుకు వెళ్తుందా, ఇతని ద్వారా పబ్లిక్ అయినా ఎక్కువ హెల్ప్ అవుతుందా, ఇతనికైనా హెల్ప్ ఉంటుందా అనేది మీరు ఒకసారి మమ్మల్ని అడగండి. ఈజ్ ద రైట్ పర్సన్, మీరు నేర్పించవచ్చు అంటే మీరు నేర్పించండి. లేదు ఈయన ఇందులో కంటే వేరే దాంట్లో బెటర్గా వెళ్తారు అనుకుంటే మేము అతనికి అది గైడ్ చేస్తాం, అందులో ముందుకు వెళ్ళమని చెప్పండి అని చెప్తారనమాట. సో ఆ రకంగా నేను ఎవరెవరికైతే సెలెక్టెడ్ పీపుల్ ఉంటారో సెలెక్టెడ్ పీపుల్కి నేర్పిస్తూ ఒక టీంని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అండి. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ అండి, నమస్తే. ఇప్పటి వరకు అద్భుతమైన విషయాల్ని మనం తెలుసుకున్నాం. మరొక విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.